ఎవరు తీసిన కోతిలో వాళ్ళే పడతారని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇప్పుడు ఈ కథ ద్వారా ఆ నీతిని మనం తెలుసుకుంటాం. ఒక కోడి తన పిల్లలను మేతకు బయటికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇల్లు అడవికి దగ్గరలో ఉంటుంది. అయితే ఒకరోజు మేత మేస్తూ ఉండగా కోడిపిల్లని ఎత్తుకుపోవడానికి గెద్ద వచ్చింది. గెద్దతో పోరాడి కోడిపిల్లని రక్షించింది. కొద్దిసేపటికి కోడి బయటికి వెళ్ళి వచ్చేసరికి కోడిపిల్లలు కనిపించవు. బయటే మేయవలసిన కోడిపిల్లలు ఎటు వెళ్ళిపోయాయి అని చెప్పేసి వెతుక్కుంటూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తుంది. అయితే కోడి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక కోతి చెట్టుపై నుండి కిందకు చూసి కోడి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంది. కోడి, నువ్వెవరు? నువ్వెక్కడి నుండి వచ్చావు? అసలు నేనెప్పుడూ ఇక్కడ చూడలేదే అని చెప్పి కోడిని అడుగుతుంది. కోడి జరిగిందంతా చెప్తుంది. అయితే కోతి అంటుంది, కోడి, ఇక్కడ దగ్గరలో ఉన్న గుహలో నీ కోడి పిల్లలు ఉన్నాయి, వెళ్ళు అని చెప్తుంది. గుహ దగ్గరికి చెప్పినట్టుగానే వెళ్తుంది. కానీ అక్కడ ఒక సింహం నిద్రపోతూ ఉంటుంది. సింహానికి దొరకకుండా చప్పుడు చేయకుండా నెమ్మదిగా గుహలో నుంచి బయటికి వచ్చి తన ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తుంది. కానీ సింహం చూస్తుంది, వెంటాడుతుంది సింహం. అయితే సింహం నుంచి తప్పించుకొని ఎలాగోలా ప్రాణాన్ని కాపాడుకుంది. అయితే కోతి మీద కోపం విపరీతంగా వచ్చింది. కోతి కావాలని ఇరికించిందని చెప్పి కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. కోపంతో కోతి దగ్గరకు వచ్చి, కోతి, నువ్వు చేసిన పనేంటి? ఆ గుహలో అరటిపళ్ళు తప్పించి నా పిల్లలు ఎవరూ లేరు అని అంటుంది. అమ్మో, అరటిపళ్ళే! అయితే నేను త్వరగా వెళ్ళి అరటిపళ్ళు తెచ్చుకొని తినాలి అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ కోతి గుహ వైపు వెళ్ళింది. గుహలో నిద్రపోతున్న సింహాన్ని చూసింది కోతి. చూసి పక్క నుండి వెళ్తామని ప్రయత్నించింది. కానీ కోతి ఆ సింహాన్ని తొక్కేసింది. సింహం కోతిని తరిమి పట్టుకొని చావు కొట్టి పక్కకు పారేసింది. చూసారా, మనం ఇతరులకు అపాయం చేయాలని చూస్తే తిరిగి మనమే అపాయంలో పడతాం. కోడి తన పిల్లలను కలుసుకుంది. క్షేమంగా తన ఇంటికి తాను కోడి పిల్లలు తీసుకొని పోయింది. కానీ కోతి అక్కడ బలి అయిపోయింది. ఈ కథను బట్టి మనుషులు చాలా అర్థం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.